ఏలూరులోని గానుగులపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగన్నమ్మ, వినుకొండ అంకమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబుల ఆలయంలో ఆషాఢమాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని కూరగాయలు, పండ్లతో విశేషంగా అలంకరించారు. ఆలయ అర్చకులు ఇల్లందుల వెంకట గోపీకృష్ణాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆనందమంగళ కర్పూరరాజం సుందరి జయామి నీరాజనాంతర సహా కూడా మనసు ఆయుధాలు అక్కడ ఉన్నవాడు మా ఉత్సవమూర్తిగా గానుగులపేటలో వేంచేస్తున్నటువంటి శ్రీ గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, వినుకొండ వెంకమ్మ గారి ఆలయంలో ఆషాఢమాసం ఉత్సవాలు ఎంతో వైభవోపేతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేడు 4వ ఆదివారం సందర్భంగా అమ్మవార్లందరికీ కూడా కూరగాయలతో, పండ్లతో అమ్మవారి యొక్క శాకాంబరీదేవి అలంకారంలో గంగానమ్మవారి యొక్క దర్శనం కలుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ శాకాంబరీదేవిగా దర్శనమిస్తున్నటువంటి గంగానమ్మవారిని భక్తులందరూ కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు కూడా తీసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఈరోజు సాయంత్రం 8:30 గంటలకి అమ్మవారికి ఏకాదశి హారతులు కూడా నిర్వహించబడతాయి. అనగా 11 హారతులతో అమ్మవారి యొక్క దివ్యమంగళమైనటువంటి దర్శన భాగ్యం కూడా కలగబడుతుంది. తరువాత మరుసటి రోజు సోమవారం సాయంత్రం నుంచి అమ్మవారికి ఏవైతే కూరగాయలు అలంకరించామో అవన్నీ కూడా ప్రసాదంగా ఆలయంలో పంచడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ అలంకార దర్శనాన్ని భాగించి అందరూ కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః.